ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద సతీష్ గులకరాయితో దాడి చేశాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ రోజు రాత్రి సతీష్ సొల్యూషన్ మత్తులో ఉన్నారని, ఆ మత్తులోనే దాడి చేశారు అంటూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని పత్రికలు అలాగే టీవీ ఛానళ్లలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గులకరాయి కేసులో హైడ్రామా అయితే చోటు చేసుకుంది. ఆ హైడ్రామా ఏంటనేది మనకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గులకరాయి కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఈ గులకరాయి కేసులో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్కి చెందినటువంటి ఈ వడ్డెర బస్తీకి చెందిన ఒక 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల వర్షన్ ఒకలా ఉంది. మా బాబు ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ పేరు చెప్పి తీసుకువెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతామన్నారు. విచారణ పేరు మీదనే తీసుకువెళ్ళారు, కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదు. మత్తులో ఉన్నాడు మీ కొడుకు, సొల్యూషన్ తీసుకున్నాడు, సొల్యూషన్ మత్తులోనే సీఎం మీద దాడి చేశారు అంటూ కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అసలు మాకు సంబంధం లేదు ఈ కేసుకి మాకు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి మా? సతీష్ వాళ్ళ మదరు వేముల వెంకటరమణ గారు. సో ఆవిడ చెప్పే వర్షన్ ఎలా ఉందంటే, అసలు మా పిల్లలకి దానికి సంబంధం లేదు. వాళ్ళు నిద్రపోతుంటే పొద్దున 5 గంటలకు వచ్చి మీ పిల్లలు సొల్యూషన్ అంటే వైట్నర్ తాగుతున్నారు, సో దాని మూలాన వాళ్ళని తీసుకెళ్ళి రోజుకి 2 చొప్పున తీసుకెళ్ళి విచారించి పంపుతాము అని చెప్పటం జరిగింది. అందుకని పంపటం జరిగింది అని అన్నారు. సరే, పంపిన తర్వాత అరెస్ట్ చేయటం అనేది తర్వాత వాళ్ళకి తెలిసిందంట ఎందుకోసం తీసుకెళ్లారు అనేది. సో ఈ రాయి వేసిన ఘటనలో వీళ్ళు ఉన్నారు అనే దానికోసం తీసుకెళ్లారని. అదేలాగా ఇంకొకళ్ళ తల్లి భవానీ, వేముల భవానీ అని ఆవిడ కూడా చెప్పే వర్షన్ ఏంటంటే, సో సేమ్ అదేలాగే పొద్దున్నే వచ్చారు, మా పిల్లల్ని ఇదే సొల్యూషన్ తాగుతున్నారు అని చెప్పి తీసుకెళ్లారు, సో దాని విచారణ కోసమే తీసుకెళ్తున్నాం అని అంటే ఆవిడ చెప్పింది ఒకటే, మేము అజిత్ సింగ్ గేట్ వరకు ఆర్చి వరకు వెళ్ళాము, మాకందరికి డబ్బులు ఇస్తానన్నారు. సరే డబ్బుల కోసం మేము వెళ్ళాము, మనిషికి 200 300 ఏదో చెప్తున్నారు. సరే ఆ డబ్బుల కోసం మేము వెళ్ళాము, వెళ్తే డబ్బులు వస్తాయి కదా అని. అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు మావి. అసలు మేము సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరేంత ధైర్యం చేస్తామా? అంత ధైర్యం మాకుంటుందా? మా పిల్లలు మైనర్లు, వాళ్ళు ఏదో ఈ సభలకు వెళ్తే 200-300 వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ సభలకు వెళ్ళడం జరిగింది. అసలు ఏ సంబంధం లేదు, ఆ దాడికి మాకు ఏ సంబంధం లేదు. మా పిల్లలు వచ్చి ఇంట్లో పడుకొని నిద్రపోతున్నారు, నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి పోలీసులు వచ్చి వాళ్ళు సొల్యూషన్ తాగుతున్నారు, దాని మీద ఎంక్వైరీ చేయాలి అంటూ వాళ్ళని తీసుకువెళ్ళారు. 2-3 రోజులైనా సరే ఇప్పటికీ వాళ్ళని విడిచిపెట్టింది లేదు. మేము స్టేషన్కి వెళ్ళి అడిగితే అక్కడున్నారు ఇక్కడున్నారు అని చెప్తున్నారు తప్ప అసలు మాకు సరైనటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మీ పిల్లలు దాడి చేశారు అంటూ మాకు చెప్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? మేమేంటి? మేము అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరేంత ధైర్యం చేస్తామా అంటూ కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్పే విధానం కూడా నేను ఆ ఇంటర్వ్యూ కూడా వినటం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా పిల్లలకి రావటం కూడా ఇష్టం లేదు, డబ్బులు వస్తాయనే ఆశతో మేము మా పిల్లల్ని పట్టుకెళ్ళటం అక్కడ వరకు తీసుకెళ్ళాము, తీసుకెళ్తే మా పిల్లలు మాతోనే వచ్చేసారు, మేము ఉన్నంత వరకు ఆ ఇన్సిడెంట్ జరగలేదు, మాతోనే ఆ పిల్లలు రిటర్న్ వచ్చేసారు, ఆర్చి వరకు వెళ్ళాం, నిలబడ్డాం, మేము రిటర్న్ వచ్చేసాం, మేము వచ్చేసిన తర్వాత ఎక్కడో జరిగిందని తర్వాత విన్నాం, కానీ మా పిల్లలకి దానికి సంబంధం ఏంటి, మా పిల్లలు దానిలో పాల్గొనలేదు, వాళ్ళకి తెలియదు అని చెప్పి అని అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ మైనర్లు, సో ఆ పిల్లలకి ఒక సీఎం మీద రాయి వేసే అంత ధైర్యం చేస్తారా? చేయలేరు. ఇంకోటి ఆ చీకటిలో ఆ పిల్లలు వేయగలుగుతారా? రాయి కరెక్ట్ గా సీఎంని జగన్మోహన్ రెడ్డిని కొట్టాలని అనుకోగలుగుతారా? కొట్టలేరు. అది కూడా ఒక్క రాయి 2కి తగులుతుందా? తగలదు. కానీ ఇవన్నీ చూస్తుంటే సో మెనీ డౌట్స్ అక్కడ ఉన్నాయి. మనకు అన్ని డౌట్సే అక్కడ. అన్ని డౌట్స్ మూలాన ఇప్పుడు ఎందుకంటే అపోజిషన్ పార్టీ సిబిఐకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, దీన్ని క్లియర్గా దీని అంతేంటో తేల్చాలి అనేటట్టే బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి.
అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది అనే దానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇవ్వాలన్నారు. అదేలాగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు రాయి వేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు రాయి వేశారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు ఇక్కడ. సరే అవన్నీ గురించి అసలు గాలికి వదిలేశారు, వాటి గురించి అసలు టాపిక్ కూడా లేదన్నట్టు డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు దాని గురించి ఒక్కసారి కూడా ఇప్పుడు డీజీపీ గారే కానివ్వండి ఎవరు కూడా దానికి అసలు ఒక రెస్పాన్స్ లేకుండా పోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాయినా చంద్రబాబు నాయుడు గారి మీద రాయేసింది కూడా ఇప్పటి వరకు దాని మీద ఎవరు స్పందించడం కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే స్పందిస్తున్నారు ఆయనకి జరిగిందని. వీళ్ళంతా సిబిఐ వరకు వెళ్తారేమో అనే ఒక భయంతోనూ, రేపు ఇది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అని ఒక ఇన్వెస్టిగేషన్ సిబిఐ అయితే కూపీలా అవుతుంది కాబట్టి ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి అక్కడ, అంటే వాళ్ళు ఏమి చేసుకోలేరు కదా, రోజు కూలీలు కదా, వాళ్ళు రోజు పని చేసుకుంటే కూడా గడవని వాళ్ళు కదా, అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయరు, ఏమీ మాట్లాడలేరనే ఒక దీనితో ఇప్పుడు మనం చూసాం. కోడికత్తి సీనే కానివ్వండి, అయేషా కేసులో సీనువా అనే కానివ్వండి, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి, అంటే సీను అయితే కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, తర్వాత కేసు జడ్జి గారు కొట్టేశారు, చేయలేదు ఇతను అనేది, బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వటమే కానివ్వండి, తర్వాత ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ లో ఉంది. కొన్ని సంవత్సరాల వరకు కూడా అది 5 సంవత్సరాలు అసలు ఆ కేసులో శ్రీనివాస్కి బెయిల్ రాకుండా చేశారు. కానీ అది ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారనేది కూడా కనిపెట్టలేకపోయారు. అంటే అది దానిలో ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ వాళ్ళ హస్తం ఉంది కాబట్టి దాన్ని అదే సేమ్ ఇప్పుడు అదే లాంటి రొటీన్ ఇదే జరుగుతోంది. అసలు మేము మా ఇంట్లో కూర్చొని ఉన్నాము, అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అనుచరులు మా దగ్గరికి వచ్చారు, మా వడ్డెర బస్తీకి వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు సభ జరగబోతోంది, ఆ సభకు మీరు వస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామంటూ వారు మాకు ఆశ చూపించారు. మేము ఏదో డబ్బులు వస్తామేమో అని కూడా మేము ఆ సభకు వెళ్ళడం జరిగింది, అంతేగాని ఆ సభకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళు చెప్తారు. ఇంకొక విషయం, ఇక్కడ అరెస్ట్ చేయడానికి మైనర్స్ ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? సో వితౌట్ పేరెంట్స్ వాళ్ళని పట్టుకెళ్ళడానికి లేదు, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలంటే చాలా రకమైన ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో అట్లాంటి మైనర్లకు కూడా డబ్బులు ఇచ్చి, మీరంటే ఇప్పుడు అంటారు కదా మైనర్స్ని పనిలో పెట్టుకోకూడదు అని మీ చట్టం ఉంది కదా, ఆ సీఎం గారికి తెలియదా? అంటే ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి పొలిటికల్గా మీకు జనాల కోసం వీళ్ళందరినీ డబ్బులకి హైర్ చేసుకోవటమే కానివ్వండి, అదేనే కూడా చట్ట వ్యతిరేకమైన పనే కదా. సరే నువ్వు ఎలా పిల్లలకి అక్కడ వచ్చి డబ్బులకి కొనుక్కున్నట్టే వాళ్ళు, సో పని చేయించుకున్నట్టే అక్కడ. సో ఇవి ఎలా చేయగలుగుతారు? ఒక సీఎం చేసే పనేనా అది? అక్కడ లోకల్ అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కూడా సో అది అలాంటి చేయటం, వాళ్ళ మీద రిటర్న్ కేసు ఇది ఎంత. రేపు పొద్దున అది చట్టం పరిధిలోకి వచ్చినప్పుడు రేపు పొద్దున ఎవరైతే వీళ్ళని హైర్ చేశారో వీళ్ళందరి మీద, ఎవరి కోసం అయితే వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా రేపు పొద్దున కేసు అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పిల్లలతో చట్ట వ్యతిరేకమైన పనులే కానివ్వండి, ఇలాంటి హైర్ చేయటమే కానివ్వండి, వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు అనేదే కానివ్వండి, ఇదన్నీ ఒక చట్టం ఉంది కదా, ఈ చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఈ కేసులకన్నీ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది, కానీ చేసిన దానికి ఎలాంటి, అంటే రేపు ఆ పిల్లల భవిష్యత్తుకి ఎవరు కారణం? అంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళింది అక్కడి వరకు వీళ్ళే, రేపు ఈ రోజు ఆ పిల్లల మీద కేసు పెట్టింది వీళ్ళే. సో పిల్లల్ని హైర్ చేయకూడదు అనేది కూడా గవర్నమెంట్ రూల్ కదా. సో మొత్తం అసలు ఈ కేసులో ఒక డ్రామా నడుస్తుంది అంటారా? ఈ మొత్తానికి ఈ కేసులో ఒక డ్రామా నడుస్తుంది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కూడా ఇక్కడ కనపడుతుంది, డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది. ఎప్పుడైతే పిల్లలతో ఇలాంటి పనులు చేయించకూడదు కాబట్టి ఇదంతా పార్టీ పరంగానే కానివ్వండి, డిపార్ట్మెంట్ వైఫల్యమే కానివ్వండి, ఇది దీనికి అంతటికీ కారణం మూలకర్త అయిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా రేపు పొద్దున దీని గురించి సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.